శ్రీనివాస్ అండి. నా పేరు శివజ్యోతి. నా జ్యోతి టెక్స్టైల్ అండి. అందరికీ కృష్ణయ్య ఆశీస్సులు. ఉడిపి మేము బయలుదేరి వెళ్ళినప్పుడు ముందుగా మంగళూరు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని ధర్మస్థల చేరుకుని ఆ రాత్రి హోర్నాడు అన్నపూర్ణ దేవి ఆలయం దగ్గరలోనే రూమ్ తీసుకుని ఉన్నామండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగే మేము 6:30 కల్లా అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నాం. అన్నపూర్ణాదేవి చాలా అద్భుతంగా ఉంటారండి. బంగారపు అన్నపూర్ణాదేవి చాలా అద్భుతంగా దర్శనమిచ్చారండి. చాలా అందంగా ఉంటారు. అసలు ఈ ఆలయం విశేషాలు కూడా మీకు చెప్తాను వినండి. ఆ పరిసర ప్రాంతాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. సుగంధ ద్రవ్యాల తోటల మధ్య కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలతోటి అసలు అక్కడ ఉంటే మనం వేరే స్వర్గంలో ఉన్నామా అన్నట్టుగా ఉంటుందండి. పెద్ద పెద్ద పర్వతాలు, ఎత్తైన స్థలం, గుడి కూడా బాగా ఎత్తుగా ఉంటుందండి. మేము అలా నడుచుకుంటానే మా రూమ్కి దగ్గరగానే ఉందండి అన్నపూర్ణాదేవి గుడి. అక్కడి నుంచి నడుచుకుంటా మేము అవన్నీ ఆ పరిసరాలన్నీ చూసుకుంటా వెళ్ళామండి. చాలా అద్భుతంగా ఆహ్లాదంగా ఉంటుందండి ఆ పరిసరాలన్నీ. అలా వెళ్తూ ఉంటే అక్కడ ఆ హోర్నాడు అన్నపూర్ణాదేవి గుడి కనిపించిందండి. ఆ అన్నపూర్ణాదేవి గుడికి వెళ్ళాక ఆ అన్నపూర్ణాదేవిని దర్శించుకోండి. చాలా అద్భుతమైన రూపం అండి. ఆ బంగారపు వర్ణంలో అన్నపూర్ణాదేవి ఉంటారండి. చాలా అద్భుతంగా దర్శనమిచ్చారండి. దీనికి ఒక కథ ఉందంటండి. అన్నపూర్ణాదేవి కథ గురించి చెప్తారంటే, శివపార్వతులు ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సమయంలో అన్నపూర్ణాదేవిని పార్వతీదేవిని శివుడు ఈ లోకమంతా మాయ, ఈ విశ్వమంతా మాయ అని అంటాడంటండి. అంటే అప్పుడు ఈ విశ్వమంతా అన్నీ మాయే, చివరికి ఆహారం కూడా మాయే అని పరమశివుడు అంటూ ఉంటారంటండి. ఆ మాట విన్నప్పుడు పార్వతీదేవి కోపం వచ్చి అదృశ్యమైపోతుందంటండి. ఈ విశ్వం నుండి ఆహారాన్ని కూడా మాయం చేసేస్తుందంటండి. జగత్తులో ఆహాకారాలు మొదలయ్యి ఎక్కడ చూసినా ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తూ ప్రజలు అందరూ మొత్తం అలమటిస్తూ ఉంటారంటండి. అప్పుడు శివుడికి కూడా ఆకలి వేస్తుందంటండి. ఆకలి వేస్తే అప్పుడు పార్వతీదేవి కి వేడుకుంటే పార్వతీదేవి తన తప్పు తెలుసుకుని కాశీ వారణాసిలో దేవిగా అవతారం ఎత్తుతారంటండి. అక్కడ అవతారం ఎత్తి హోర్నాడు అన్నపూర్ణాదేవి కూడా ఇక్కడ అన్నపూర్ణాదేవి కింద గాయత్రి రూపం కింద అవతరిస్తారంటండి. ఈ తల్లిని మనం హోర్నాడు అన్నపూర్ణాదేవిని కానీ కాశీ అన్నపూర్ణాదేవిని కానీ దర్శిస్తే అన్న వస్త్రాలకి అసలు లోటు కొరత ఉండదంటండి. ఈ మహా అన్నపూర్ణాదేవి చాలా అద్భుతమైన రూపం అండి. అద్భుతం. ప్రతి ఒక్కరూ దర్శించండి. చాలా బాగుంటుంది. ఆ అమ్మవారు గుడి బాగుంటుందండి. ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా చాలా మనం ఏదో లోకంలో ఉన్నట్టుగా అద్భుతంగా ఉంటుందండి. చాలా ఇవన్నీ దర్శించవలసిన దేవాలయం అండి. కర్ణాటక యాత్రలో ఇది కూడా అపురూపమైన మంచి దేవాలయం అండి. ఇది కూడా ప్రతి ఒక్కరూ దర్శించండి. హోర్నాడు అన్నపూర్ణాదేవి చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారండి. చాలా అద్భుతంగా ఉన్నారు. బంగారపు వర్ణంలో బంగారపు ఒక 5 అడుగులు ఎంత ఎత్తు ఉంటుంది అనుకుంటండి విగ్రహం.